ఇది మామూలుగా జరిగిన నేరం కాదు. నేను ఆ అమ్మతో మాట్లాడితే భయం వేసింది. బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్, ఆయన మిత్ర బృందం ఎలాంటిదో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన, ఈ రౌడీ గ్యాంగులు ఎలా ఉంటాయనేది, గూండా గ్యాంగులు ఎలా ఉంటాయనేది వీడియోల సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశాను. వీళ్ళ మిత్రులందరూ కలిసి ఒక షరతులు పెట్టుకున్నారట. బెట్టింగ్, ఎట్లా మనం అమ్మాయిలను పడేయాలి, సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలను ఎట్లా మన వలలో వేసుకోవాలని దోస్తులందరూ కలిసి షరతులు పెట్టుకొని స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లలో పింగులు చేసుకుంటా, మంచి మంచి ప్రొఫైల్స్కు పింగులు చేసుకుంటా, నేను ఆ కులమే, నువ్వు ఆ కులమే, మన ఇద్దరం ఒకటే కులం, మనందరం ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ను, మీకు మంచి స్టేటస్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి షరతులు పెట్టుకొని అమ్మాయిలను తమ ఉచ్చులోకి లాగిండ్రు. ఇది ఆ తల్లి నాకు చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి, మన అమ్మాయిలు అందరూ తెలంగాణలో సురక్షితమేనా? బీజేపీ అంటుంది నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. అంటే తెలంగాణలో ఉండే మా బిడ్డలందరినీ ఈ విధంగా ఉచ్చులోకి లాగుతారా? బండి సంజయ్ గారి కుమారుడి లాగా. నేను ఇలా బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా, आपके पास IB है, इंटेलिजेंस ब्यूरो है, आपके पास पूरे सेंट्रल पैरा मिलिट्री फोर्सेस है, क्या कर रहे थे ये लोग? एक यूनियन होम मिनिस्टर का बेटा देश के बेटियों का बारे में इतना जुर्म कर रहा है, उसके खिलाफ इतना जुर्म कर रहा है, उसके ऊपर अत्याचार कर रहा है, बलात्कार कर रहा है, फार्म हाउस में, अपार्टमेंट्स में, सर्विस अपार्टमेंट्स में, दोस्तों के साथ. कहां सो रही थी इंटेलिजेंस ब्यूरो? ఎక్కడ పండుకున్నది ఇంటెలిజెన్స్ బ్యూరో? యూనియన్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత ఘోరంగా అమ్మాయిలను ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ వాడి వలలో వేసుకొని ఇంత ఘోరంగా చేస్తుంటే ఏం చేస్తా ఉన్నారు? దీనికోసమైనా బండి సంజయ్ని ఈరోజు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే మోడీ సాహెబ్, आप आज परेड ग्राउंड में लोगों को जो बोल रहा है उसके बारे में कोई भी नहीं सुनेगा. आप मंच से ही ये बंडी संजय साहब को निलंबित कीजिएगा. अगर वो गुनहगार नहीं हो तो उसको फिर वापस में कैबिनेट में लीजिएगा, तफ्तीश होने दीजिएगा. ये लड़की का बात सुनिएगा, आप लड़की को अपना प्रधानमंत्री कार्यालय को बुलाइएगा. I just don't understand how a person who has been accused of ragging cases, assault cases and many other cases and with the dubious behavior, how he was allowed into Prime Minister's office. Where was IB vetting? Where was SPG vetting? His only qualification was his Union Home Minister's son. And Honorable Prime Minister of India had the time to take a picture with this boy. What a shame. What a tragedy. A child molester takes a picture with the Honorable Prime Minister of this country, who is one of the longest serving Prime Ministers of this country. मोदी साहब एक बार सोचेगा. ऐसे गृह मंत्री को आप कैबिनेट में उसको आपका बगल में बिठाने वाले हैं, नॉर्थ ब्लॉक में बिठाने वाले हैं. क्या मैसेज दे रहे भारतीय जनता पार्टी देश को? भारतीय जनता पार्टी में जो महिला मोर्चे के लीडर्स है वो क्या सोचेंगे? వాళ్ళందరూ మహిళలు, భారతీయ జనతా పార్టీలో ఉండే మహిళా నాయకురాలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ రేపు పొద్దున ఎట్లా చూస్తారు మీ నాయకత్వాన్ని? ఇప్పుడు ఆలోచించిందా? స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో షరతులు పెట్టుకొని అమ్మాయిలను వలేసుకున్నారు. ఆమె కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లో 6వ ఐటెం చూడండి, ఇక్కడ నేను చూపించకూడదు, 6వ ఐటెం చూడండి, చాలా క్లియర్గా నా బిడ్డ మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది, నా బిడ్డ మైనర్ కాబట్టి వీటిని ఎదిరించలేకపోయింది అని చెప్పిండ్రు. ఆయన సైబరాబాద్ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు, మీరు ఏ సెక్షన్ల మీద కేసు బుక్ చేసిండ్రండి? సెక్షన్ 11 మీద బుక్ చేసిండ్రు. ఎందుకంటే దాని ద్వారా ఈ బండి సాయి భగీరథ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని. లేకపోతే ఆయన పరారీలో ఉంటే ఒక వారం రోజులు అయితే అందరు మర్చిపోతారు. అందుకొరకు దాని తర్వాత ఆయన ఎట్లాగో హైకోర్టు మూవ్ చేస్తాడు. కేంద్ర హోంశాఖ మరి కోర్టులు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నది మరి అరవింద్ కేజ్రీవాల్ ఇవన్నీ కూడా మనం చూసాము. రకరకాల అనుమానాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద. సో అక్కడ పోయి మరి
యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత మాదే ఉన్నది, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు కదా, అంతవరకు అయితే దాచిపెట్టుకోండి అని చెప్పి మరి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఆయనే హోంశాఖ మంత్రి కాబట్టి బండి సంజయ్ గారికి హింట్ ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా చదువురాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది.